అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాస్త భాష కటువుగా ఉన్నా నిజమే కదా. ఓ భర్త దర్గాకు వెళ్ళి మొక్కుకుని వచ్చాడు. అప్పుడు భార్య స్నానం చేసి కానీ లోపలికి రావద్దని అడ్డుకుంది. భార్య, నీ తండ్రి చనిపోయినప్పుడే శ్మశానానికి వెళ్ళి దహన సంస్కారాలు పూర్తి చేసి బుద్ధిగా శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోకి వచ్చావు. అటువంటిది ఇప్పుడు ఎవరిదో శవమున్న సమాధిని ముట్టుకొని దండం పెట్టుకొచ్చి స్నానం చేయకుండా లోపలికి వస్తావా అని అడిగింది. భర్త, భగవంతుడా, అది సమాధి మాత్రమే, దేవదూతగా వారు చెప్పుకున్నారు. భార్య, అంటే నీ తండ్రి దెయ్యమా, రాక్షసుడా? మనకి ఏం తక్కువ, 33 కోట్ల మంది దేవతలున్నారు అంది. భర్త, అది కాదు, మా ఫ్రెండ్ అబ్దుల్ తీసుకువెళ్తే వెళ్ళాను, వెళ్ళకుంటే బాగుండదు కదా అన్నాడు భర్త. భార్య, అదే అబ్దుల్ని ఎదురుగా ఉండే హనుమాన్ మందిర్కి కూడా తీసుకువెళ్ళి మొక్కమను ఈ మంగళవారం అని అంది భార్య. భర్త, వారు వారి మత దేవుణ్ణి తప్ప అన్య మతాల దేవుళ్ళకి మొక్కరు. భార్య ఇలా అంది, మరి నీకేం కర్మ, నిన్ను అన్యమత దేవుళ్ళని మొక్కమని నీ ధర్మం చెప్పిందా? నిన్ను జస్ట్ గౌరవించమంది అంతే. అయినా వాళ్ళ మతాన్ని నమ్మని వాడిని నరకానికి పోతారు, వారిని కాఫిర్ అంటారు. కాఫీర్లని చంపాలని చూసేవాడి నమ్మకాలని నువ్వు పాటించడం ఏంటి? నీకు బుర్ర పనిచేయటం లేదా అని అంది భార్య. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.